హాయ్, ఈరోజు మనం నువ్వుల పొడి చేసుకుందాం. నువ్వుల పొడి, సీసేమ్ పౌడర్ మన భోజనంలోకి. ఏమేం కావాలో చూద్దామా? ఏమేం కావాలో చూసి ఇంకా దీంట్లో ఏమేమి బెస్ట్లో మాట్లాడుకుందాం. ఇవి మనకు కావలసిన నువ్వుల పొడికి కావలసిన వస్తువులు, పదార్థాలు. నువ్వులు ఒక 2 డబ్బాలు తీసుకుంటున్నాము. ఆ నువ్వుల పొడికి మంచి సువాసనలు, ఇంకా ఉప్పు కారాలన్నీ అందిస్తాలి కదా. దానికోసమని ఇదిగో వేరుశనగ పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ, శనగబేడలు, ఆ తర్వాత ఇదిగో కాసింత నలకంత మెంతులు కూడా. ఇవి వీటితోటి మనము ఈరోజు నువ్వుల పొడి చేసుకుందాం. రెడీనా? కమ్మగా ఉంటుంది. నెయ్యినా వేసుకోండి, నూనెైనా వేసుకోండి, తిని అవతల పడేయండి. 2 ముద్దలు నువ్వుల పొడితో స్టార్ట్ చేద్దాం భోజనాన్ని. ఓకే, స్టవ్ వెలిగించి దాంట్లో ఆ ప్యాన్లో 2 డబ్బాలు నువ్వులు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా చక్కగా వాటిని వెచ్చబెడుతూ లైట్గా వేయించుకుందాం. ఓకే, ఆ లో ఫ్లేమ్లో మనం ఆ నువ్వుల్ని అలా కలబెడుతూ వేస్తూ ఉంటే కొద్దిసేపటి తర్వాత కమ్మటి వాసన వస్తుంది. ఎంత బాగుంటుందో ఆ నువ్వుల ఆ స్మెల్. అలా వేపుతూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట ఆ ఫ్లేవర్. నువ్వులు అయిపోయినాయి. ఇప్పుడు వేరుశనగ పప్పుని మరలా ఇందాక నువ్వుల్లాగే వీటిని కూడా కొంచెం వేయించుకుందాం, ఆ పచ్చిదనం పోయేదాకా. ఇప్పుడు నువ్వులు వేయించాము, పల్లీలు అంటే వేరుశనగ పప్పు వేయించేసాం. నూనె వేయకుండా ఉత్త బాండట్లో, ప్యాన్లో. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని వేద్దాం. శనగబేళ్ళు వేసేసాం. వాటిని అటు ఇటు కలిపెడుతూ అవి కొంచెం ఆ పచ్చిదనం పోయి వేగంగానే ఇదిగో మినపబేడలు కూడా వేసాం, మినపప్పు. ఇప్పుడు మెంతులు 3వ వేసాం. ఇంకొకటి వేద్దామా? ధనియాలు మొత్తం 4 పడ్డాయి ఈ నూనెలో. ఈ 4టిని కలిపెట్టుకుంటా, మాడనీయకుండా, మంట పెద్దది చేయకుండా జాగ్రత్తగా వేయిద్దాం. మంటలు ఎప్పుడు వంటకాడ పెద్దవి పెట్టవద్దు. ఆహార పదార్థాలు మాడిపోయి వాటి సహజ గుణాన్ని కోల్పోతాయి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాం. ఇంకా ఒక 2 ఉన్నాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసి మళ్ళా కలిపెడుతున్నాం. ఇది కూడా కొంచెం అటు ఇటు వేగిన తర్వాత ఇంకొకటి ఉంది, అది కూడా వేసేద్దాం. ఘుమఘుమలాడే అది కూడా వేసేయాలి మనం. నాకైతే అని గుమగుమ వస్తూ ఉంది.
ఫ్లేవరు. ఇప్పుడు దీనికి జోడిద్దాం కరివేపాకు, పచ్చని రోజు ఇంట్లో వాడుకునే కరివేపాకు. చూసారా, కళలాడుతూ ఎన్ని ఉన్నాయో అక్కడ మన కోసం. సరే, భలే ఉంది స్మెల్, అని వాసన వస్తూ ఉంది. భలేగా ఉంది. ఇంకొకటి వేద్దాం, వెల్లుల్లిపాయలు. అమ్మయ్యా, అన్నీ పడ్డాయి. నూనెలో మనం తిప్పుతూ ఉంటే అవి తిరుగుతూ ఆడుకుంటున్నాయి. ఓకే, ఇది ఆప్షనల్, ఎవరిష్టం వాళ్ళది. ఒక్క నలకంత 2-3 రెబ్బలు చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం. కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది కదా ఆ రుచుల్లోకి, దీన్ని కూడా యాడ్ చేద్దామని మనము చాలా, చూసారా, నలకంత చింతపండు పులుపు కోసం. అది లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అసలు నువ్వులు ఒక్కటే చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇవన్నీ అలంకారాలు అంతే. మనము రుచులు ఆస్వాదించే మనుషులం కదా, ఏం చేస్తాం మనం అట్లాంటి వాళ్ళం. అందుకే ఇన్ని మనకి. వేయించే పనులన్నీ అయిపోయినాయి, ఇంకా వాటిని మనము పొడులు చేసుకునే పనులు. అందుకే మిక్సీ దగ్గరికి వచ్చేసాం. ముందు బాండెట్లో అవన్నీ వేయించుకున్నాం కదా, ఎండుమిర్చి, శనగబేడలు, మినప్పప్పు, వెల్లుల్లి, కరివేపాకు, వాటిని మిక్సీ వేస్తాం ముందు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందాక చింతపండు వేసాం, ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం, మరి సాల్ట్ కూడా వేయాలి కదా, ఉప్పు కావాలి కదా. అదుగో కాస్త కల్లుప్పే వేసాం ఇప్పుడు మనం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అదిగో అంటే మన నాలుక కోసం, మన సంతోషం కోసం, మన ఆనందం కోసం, మన రుచుల కోసం ఈ మిక్సీ మనకి ఎంత హెల్ప్ చేస్తుందో కదా. ఇప్పుడు దీంట్లోకి పల్లీలు అంటే వేరుశనగపప్పు వేస్తున్నాం, యాడ్ చేసేసాం. ఇంకొకసారి మళ్ళా రై. సో కొన్ని గుళ్ళు నలిగాయి, కొన్ని ఇంకా నలగలేదు. కలిపెడదాం. గిరగిర తిరిగి పౌడర్ అయిపోయింది. పల్లీలన్నీ పొడి అయిపోయినాయి. ఇది కొంచెం వేస్తా. ఇప్పుడు ఈ పొడి చేసుకున్న దీంట్లోకి నువ్వులు కూడా వేసి మళ్ళా పొడి చేసుకుందాం. పొడి కొంచెం ఎక్కువగా ఉండి అది ముద్ద అయ్యేటప్పటికే మిక్సీ ఫ్రీగా మూవ్ కావట్లేదు, అందుకని కాసింత వేద్దాం. ముందు కొంచెం మనం వేయించి పెట్టుకున్న గుమగుమలాడే నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు కాస్త వేసాము. ఇప్పుడు దాంట్లోకి ఇందాక మనం మిక్సీలో పేస్ట్ పొడి చేసుకున్నామే, దాన్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే మళ్ళీ ఒకసారి అంతే అయిపోతుంది. అలా ఇది కాస్త అది కాస్త, ఇది కాస్త అది కాస్త పల్స్ ఇవ్వాలి. అంతే 4 సార్లు పలకరించాలి. అదండి. అది ఇది కలిపి మళ్ళీ ఇంకొకసారి వేసాము.
మొత్తం అంతా కలిపేస్తున్నాం. ఉప్పు కారం బాగా సరిపోయినాయి. అది కొంచెం అటు ఇటు తేడా వస్తే మళ్ళీ ఏందిరా అనుకుంటాం. అదొక్కటి చూసుకోండి. వేయించేటప్పుడు మాత్రం ఏది మాడకుండా లో ఆర్ మీడియం ఫ్లేమ్లో, అంతే, అయిపోయింది. ఎంతసేపు పట్టింది? అక్కడ ఉంటుంది కదా మనకి వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనకి రెడీగా అందుబాటులో ఉంటుంది కదా. జార్లోకి తీసి పెట్టుకుందాం. మొన్న అవిసె గింజలు నువ్వులు కలిపి చేసాం, ఇదే జార్లో పెట్టేశాం. 4 రోజుల్లో జార్ ఖాళీ అయిపోయింది. తినవతలు పడేసాం అందరం, ఫ్యామిలీ మొత్తం. అందుకని మరలా ఈసారి అవిసె గింజలు కాకుండా ఉత్త నువ్వుల పొడి చేసామన్నమాట. అది సో ఇందులో అవిసె గింజలు పడలేదు కాబట్టి, ఇది ఉత్త నువ్వుల పొడి కాబట్టి దీని ఫ్లేవరు, దీని టేస్టు, దీని ఆనందం ఇంకో రకంగా ఉంటుంది. ఆరోగ్యమస్తు ఈ నువ్వుల పొడితోటి.